ఎక్కడైనా మీరు కార్నర్ అయిపోతున్నానని అనిపించలేదా మీకు? అనిపించలేదండి. నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను, దూరం ఎందుకంటే అంటే నేను దూరం అయిపోయే పరిస్థితులని దేవుడే నాకు అలా కల్పిస్తున్నాడు. ఎందుకంటే పాజిటివ్ వాడిలో ఒంటరైన వాడిని 1000 మందికి సమానం చూపిస్తాడు. ఎందుకంటే నాగేంద్ర గారు, నేను ఎంత సున్నా అయిపోతే నా పక్కన నేను నమ్మిన దేవుడు నిలబడితే ఎన్ని సున్నాలు పెట్టుకుంటా వెళ్తే అంత వాల్యూ నాకు. దట్ ఈస్ మై ట్రూ క్రిస్టియన్ లైఫ్. నేను మనుషుల మీద ఆయన ఏమంటే ఆయన మహిమను ఇంకొకటి దొంగిలించడానికి దేవుడు ఒప్పుకోడు. దీంట్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి డివోషనల్ లైఫ్ మనుషులకి. నాకు తెలిసిన ఒక లేడీ కంప్లీట్ గా నన్ అయిపోయింది, హిందూ ఫ్యామిలీ. ఆవిడకి ఏదో మొదట్లో కొంచెం పూజ పునస్కారం ఉండేవి పెళ్ళైన కొత్తలో. షీఈ్ ఎ వెరీ గుడ్ లుకింగ్ లేడీ, మంచి ఫ్యామిలీ. ఆయన అడ్వకేట్, మంచి సింగర్ ఆయన. ఈవిడ మొదట్లో పూజ పునస్కారాలు ఉండేవి. అది అలాగా టోటల్ గా ఆవిడ ఒక మాతలాగా అయిపోయి ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయి షీ లెఫ్ట్ ఆల్ దట్ వరల్డ్లీ లైఫ్. ఇప్పుడు మనకి డివోషన్ లో ఎన్నో చెప్తారు. చాలా మంది అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల వేసుకుంటే మనం అవన్నీ చేయలేవురా బాబు, అన్ని మన వల్ల కాదు, మనం ఏదో దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, ఒకసారి ఒక కొబ్బరికాయ కొడతాం వచ్చేస్తాం, అక్కడితో మనకు భగవంతుడికి దండం పెట్టుకుంటాం, కానీ అవన్నీ పాటించలేము మనం అనే దానిలో. ఎందుకంటే టు కీప్ అప్ అవర్ పర్సనల్ లైఫ్. డివోషన్ ఈజ్ సంథింగ్. జీవితంలో 2 భాగాలు. ఒకటి మన జీవితమే ఆధ్యాత్మికం అయిపోతే ఒక కంచి పరమాచార్యులకు మారు, లేకపోతే పోపులు, ఫాస్టర్స్, వాళ్ళకి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉంటాయి కదమ్మా. సో నేను ఏ యాంగిల్ తీసుకున్నానంటే ఈ డిస్కషన్ మీరు ఎంత బలంగా నమ్ముతారా ఏదైనా నమ్మితే అన్న దాని మీద. ఇందులో ఈ రకమైన నమ్మకం వల్ల మనుషులు ఎప్పుడైతే ఒక నమ్మకానికి కట్టుబడి, ఒక నమ్మకానికి మనం మొత్తం అంతటిని కలుపుకుని వెళ్ళేటప్పుడు మనది ఒంటరి ప్రయాణం అయిపోతుంది. మీరు చెప్పచ్చు దేవుడు ఉంటాడు, దేవుడు అది ఎవరికి? ఇప్పుడు పీఠాల్లో ఉంటారు, పీఠాల్లో వాళ్ళు దేవుడు చెంతను ఉంటారు, ఆత్మ పరమాత్మ ఒకటే అని. బట్ మనది వరల్డ్లీ లైఫ్ కదమ్మా. మీరు సినిమా యాక్ట్రెస్, ఓ పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారి, 2 పిల్లల 3 పిల్లల, మీకు 2 పిల్లల తల్లి. మీరు ఇందాక మీతో ఈ పాయింట్ లో నేను మాట్లాడలేను, ఎందుకంటే కొడుకు కోసం మీరు ఇక్కడ మీకు సొలేస్ దొరికింది, ఇక్కడ ఒక ఆశ్రయం దొరికింది మెంటల్ షెల్టర్. నాట్ ఓన్లీ మెంటల్ షెల్టర్ అండి, బాబు ప్రాణాలతో బయటపడటం. నా లైఫ్ లో చాలా ఎన్ని మెరకల్స్ అంటే దేవుడు నాకు చేసినవి. కానీ మీరు ఇంకోటి గమనించాలమ్మా, అంటే మీ వరకు మీరు దీన్ని ఎట్లాగా అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే దీన్ని ఎట్లా మీరు చూస్తారు అన్నది మళ్ళీ మీ పర్సనల్ పర్సెప్షన్ అంతే, ఎవరికి వాళ్ళది. ఇప్పుడు హిందూ మతంలోకి రమ్మని ఎవరు యు ఆర్ ఎ పాలిటీషియన్ ఆల్సో, కాబట్టి నేను ఈ టాపిక్ మీతో ఎత్తుతున్నా. హిందూ మతంలోకి రమ్మని ఎవరు ఫోర్స్ చేయరు అస్సలు. ఎంతమంది ఉంటారో క్రిస్టియన్ పాపులేషన్ ఇండియాలో వరల్డ్ లోనే పెరుగుతున్నది అన్నది ఒక అబ్జర్వేషన్. హిందువులు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది తగ్గుతున్నారో, ఈ మత వ్యాప్తి అన్నది క్రిస్టియానిటీలోని ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఎంతవరకు పాజిటివ్ అని మీరు అంటారండి? నేను ఖచ్చితంగా చెప్తానండి, దేవుడు ఎప్పుడు బలవంతం పెట్టే దేవుడు కాదు. మనుషులు అది చేస్తే దేవుడు, అదమ్మా మనుషులు అలా చేస్తే ఫెంటాస్టిక్, మీరు యు ఆర్ గ్రేట్. నేను ఇక్కడ మా ఇంటర్వ్యూ ముఖంగా ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, అన్యజనులు అంటే ఎవరు? క్రీస్తుని తెలియని వారిలో నా నామానికి దూషణ అంటే అది మీ వలనే కదా అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తానండి, జయసుధమ్మ బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ సిద్ధాంతం అంతా హిందుత్వం సిద్ధాంతం అని అన్నారు. తప్పేముంది? తప్పేముంది? వాళ్ళ ఇది దానిది, రాముడు దేవుడు, మన సంస్కృతి మన సంప్రదాయాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు క్రైస్తత్వానికి వ్యతిరేకతను ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కానీ
అంతరంగంలో అందరికీ తెలుసు దీనిని పెంచుకుంటా పోతే మనకి ఏమైపోతుంది అని. ఇదే రేపు ట్రంప్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ రాజ్యంలో మన ఆంధ్రులు గాని మన సంస్కృతి అక్కడ ఉండదు, అంతే కదా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం, నీది అనుకుంటా. కానీ ఇక్కడ ఏంటి అంటే నాగేంద్ర గారు, అంటే మీ అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడిచ్చిన కొద్దిపాటి దాంతో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దాన్నే అభిమతం అంటారు. రాజకీయ పార్టీలు కూడా ఒకరి అభిప్రాయాన్ని మీరు కించపరిచేటప్పుడు దేవుడు దానిని చూసుకుంటాడు. రెండోది బలవంతంగా మత మార్పిడి అన్నారు చూసారా, అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం శిక్షించాలి, అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనము అరికట్టాలి. అది నేను ప్రభువుని అంగీకరించిన దానిగా నేనే చెప్తున్నాను. ఈ రోజు ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఉండే క్రైస్తవులు ఎవరు, ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి. మోడీ లాంటి గారు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే క్రైస్తత్వం అంటే యేసయ్య ఏం చెప్తున్నాడు, ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే 12 మంది శిష్యులని ఎంచుకున్నారు. ఆయన ఎంచుకుని ఆయన వెళ్ళిపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి నా పేరులో మీరు స్థలాలు చూసుకోండి, ఇంకొకటి కట్టుకోండి, ఇంకొకటి ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో నేను నివసింపదగిన దేవుడునా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు చేత్తో కట్టే చర్చిలో నేను ఉండే దేవుడు, కానీ మనకి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒకటి ఉండటము శ్రేయస్కరం. మనకు పవిత్ర స్థలం కావాలి అంతవరకే, కానీ దాని మీద గురి వెళ్ళిపోకూడదు. కానీ మీరు ఇంకోటి గమనించాలి, ఇటీవల డెవలప్మెంట్స్ కొన్ని చర్చిల మీద ఆలయం అని రాయడం మొదలెట్టారు. పూర్వం లేదు ఆ మాట. ఆలయం అన్నది, దేవాలయం అన్నది హిందూ టర్మ్. హిందూ ఆలయాలు అంటారు. దేవుడు ఏమంటాడంటేనండి, కానీ ఎందుకు కాదు, నేను అంటే మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదమ్మా ఇద్దరు, కానీ బట్ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది ఆలయాలని. మొన్న ఎప్పుడు మేము సికింద్రాబాద్ లోంచి వస్తుంటే మామూలు మన గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి, అలాంటి ధ్వజస్తంభం ఒకటి చూసాం మేము ఓ చర్చిలో. ఎందుకు వై దే ఆర్ ట్రైయింగ్ టు రిప్లికేట్ చెయ్యాలి ఒక హిందూ ఫీల్, అంటే ఇది ఆ మతానికి దగ్గరది, ఇది కూడా ఆలయం ఏదో సమ్ కైండ్ ఆఫ్. అంటే దేవుడు ఏం చెప్తాడంటే అండి, కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి. కలిపి చెడిపెడి దాన్ని దీంట్లో కలిపి దాంట్లో కలిపి చెడిపెడి బోధనలు, కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి. కానీ ఈ అంత్య దినాలలో మనము ప్రతిదీ కూడా చాలా క్షణాల్లో మనకి డిస్ట్రాయ్ అయిపోవటానికి ఎప్పుడు శత్రువు మనల్ని లాగుతూ వెంటబడుతూనే ఉంటాడు. ఈ రోజు ప్రామిస్ గా నేను చెప్తున్నాను, మీరు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి. ఎందుకంటే యాజ్ ఎ బ్రాహ్మణ్ గా మీరు చేసినటువంటి స్ట్రాంగ్ ముందు యథార్థవంతుల కొరకు దేవుడు కనుదృష్టి లోకం అంతా తిరుగుతున్నాడు. చర్చిలు కొట్టే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకటి నేను క్రైస్తవ సహోదరులను కూడా నేను కించపరచట్లేదండి, ట్రూత్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇందాక చాలా గొప్పగా చెప్పారు అన్నమాట. యూఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ అని ఎందుకన్నానంటే, మీరేదో మొండివాదను పిడివాదను లేకుండా మీరు తప్పు అలర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలన్నారు. శిక్షించడం కదా దేవుడు. కానీ మరి ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటమ్మా, యూఆర్ ఎ పాలిటిషియన్ అంటే దేవుడు ఇప్పుడు దానికి ఒక ఓట్ బ్యాంక్ అని వాళ్ళని మైనారిటీస్ అని, ఇది పెర్మిసిబుల్లా? అంటే అది బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఒక గొప్ప దైవజనుని నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, మీరే జీవము కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు. వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, నాలో ఉండాలని, నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను, కానీ ఇంకొకటి ఆలయాలు మనకి ఎందుకు, మనం వర్షిప్ చేయటానికి, దేవుని సన్నిధి కోరుకోవటానికి. యు ఆర్ ద టెంపుల్ అంటున్నాడు. అవును, మీ దేహము దేవుని ఆలయం. దాన్ని నువ్వు పాడు చేస్తే నేను పాడు చేస్తాను. హిందూ దానిలో కూడా పాట ఉందమ్మా, నా దేహమే నీ దేవాలయం అని పాట కూడా ఉంది. సో ఎవరి మతంలో వాళ్ళు ఒప్పుకోవచ్చమ్మా, అది అసలు ఇట్స్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ డిబేట్ అట్ ఆల్. మీ మతంలో ఉండే గొప్పతనం, ఆ అందం, ఆ పరిమళం ఏ ఉన్నాయో మీరు ఎంజాయ్ చేస్తారు, మా దానిలో ఉండేది మేము ఎంజాయ్ చేస్తాం. ఎందుకని నేను ఇప్పుడు నేను కూడా వెళ్తానండి. ఇప్పుడు నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ పిలుస్తారు. ఇంతకు ముందు అయితే నేను వెళ్ళకూడదు అనే సందిగ్ధంలో ఉండేదాన్ని. బట్ నేను వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళకి సువార్త
ఈ స్వచ్ఛమైనది చేరాలంటే నేను వెళ్ళాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అవసరమైతే క్రీస్తు నుంచి నేను ఎడబాపైనా సరే నా జనాంగానికి నిజాన్ని తెలియపరచాలని ఉన్నాను అని ఆయన మాట్లాడతారు. మొన్న గొప్ప దైవజనులు జైపాల్ గారు, టు బి ఫ్రాంక్ ఫస్ట్ టైం ఏంది అన్నయ్య కూడా ఇట్టానా అని అనిపించింది నాకు. మంచిగా క్రిస్మస్ ఆరాధనలు అన్నీ జరుగుతున్నాయండి. జరుగుతున్నప్పుడు సీఎం గారు ఉన్నారు, అంత పెద్ద ఆయన. అసలు ఆయన ఏంటంటే వాక్యం అనే ఉదక స్నానం. ఉదక స్నానం అంటే ఆగమ్య స్నానం. చిన్నప్పుడు మా అమ్మగారు మా అబ్బాయికి ఫస్ట్ వెన్నపూస పూసేవాళ్ళండి. ఆ వెన్నపూస ఆమె తోమే విధానమే ఒకలాంటి ఆ ఎముకలకి నరాలకి ఆ పిల్లోడికి సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నది. మర్దన చేసి ఆ పిల్లోడిని 6:30 నుంచి 6:45 వరకు 15 నిమిషాల కింద చాపేసేసి ఆ సన్ రైజ్ లో పెట్టేవాళ్ళు. అదైపోయినాక సుండిపిండితో స్నానం, అదైపోయినాక జాన్సన్స్ బేబీ ఆయిల్, అదైపోయినాక సుండిపిండి అయిపోయినాక మళ్ళీ బేబీ ఆయిల్ సోపు,